పూరే వీడి చాయ్ తాగుతుంటే చూసిన ఊరిలో వస్తున్నారా నీకు మాట తడబడుతుంది. కోసు ఎత్తుంది బీరుతాను నిజంగా కూడా తాగినట్టే మనకి కింద పడితే కిట్టే కక్కొత్తుందిరా కక్కొత్తున్నా కిట్టు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం టీ డ్రింకింగ్ ఛాలెంజ్. సో దానికోసం గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే 2 లీటర్ల మిల్క్ ఉంది, అంతేకాకుండా ఒకటి చాయ్ పత్తా పొడి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చక్కెర, అల్లం, ఈ భగవాన్లు మొత్తం సెటప్ అవుతుంది. ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న టీ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. సో చూడాలి ఎవరు ఎన్ని కప్స్ తాగుతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని చెప్పేసి వీడియో క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. క్యాంపింగ్ అలా చాలా సార్లు చాయ్ చేసినాం కానీ గాయస్ ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఇప్పటివరకు ఎప్పుడు చాయ్ చేయలే. 2 లీటర్ల పాలు సాంగ్ కింద పోయిరా అరే ఆయనతో బయలుపెడుతుందో. కళ్యాణకేసిరా ఇది డిఫరెంట్ చాయ్ పత్తా జింగా ఫ్లేవర్ది సరిపోతుంది కావచ్చు. ఆవురా సరే మరగనే అన్నీ వేసి మీరు మూత పెట్టి కూర్చున్నాం చూస్తాడు మరగని దాంతో పాటు మరుగుతుంది. అది మంచిగా మరుగుతే ఏం కాదు, బయలు పెట్టింది అనుకో. రేపు కాదు చేస్తే మంచిగా ఎర్రగా పొంగ పియ్యలు తెల్లగా వేసావు అవుతుంది రా. వీడు మన బతకని తెల్ల అన్ని ఇస్తాను చూస్తాడు. ఏమన్నా అంటే చాయ్ వచ్చేసి గాయస్ రెడీ అయితే అయిపోయింది. ఈ ఛాలెంజ్లో ఎట్లుండబోతుంది అంటే సేమ్ ప్రతి ఛాలెంజ్ లాగానే ఎవరైతే ఈ మంచికి 10 కప్పులు తాగబోతున్నాము, ఫాస్ట్ తాగినోడు విన్నరు, లేట్ తాగినోడు లూజరు, లాస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లు అయితే ఉంటారు. అది ఏదైనా సరే ఇక ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి మన జింగ అయితే డిసైడ్ చేస్తుండు. ఎవరురా నైనన్నా హలో నువ్వే హలో ఇంకోళ్ళు విజయ్. సో ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి అన్న, సెకండ్ విజ్గాడు, థర్డ్ నేను, ఫోర్త్ జింగడు. ఎవరు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటారో ఏం కథ అని చెప్పి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛాలెంజ్ లో గైస్ చిన్న కరెక్షన్. అది ఏంటి అంటే మనోళ్ళు ఫస్ట్ చల్లటిది గరం లేకుండా 10 కప్పులు తాగుదామన్నాడు. కాకపోతే దాన్ని చేంజ్ చేసి వేడి వేడి ఛాయ్ 5 కప్పులే తాగే ఛాలెంజ్ అయితే వేస్తున్నాం. మీరు చూడవచ్చు అన్ని చదివిన పొగలు అయితే వెళ్తున్నాయి. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3 స్టార్ట్. 5 కప్పులు ఎవరు ఫాస్ట్ తాగుతా వాళ్ళు వినరా. ఇప్పుడే లేచిన బెడ్ కాఫీ ఈ గరం గరం ఎట్లా తాగుతారా? నువ్వు ఒక్కడ తాగే ఇవన్నీ కూల్ అవుతాయి. అయితే టేస్ట్ లెస్ చాయ్ ఛాలెంజ్. మొత్తం మూతంతా కాలుతుంది. సబ్స్క్రైబర్లు చెప్పేగా, సబ్స్క్రైబర్స్ అడిగారు గరం గరం చాయ్ ఛాలెంజ్ కావాలని. చాయ్ ఛాలెంజ్ 10 నిమిషాలు అయ్యేటట్టున్నాయి. 15 నిమిషాలు ఆగకుండా కిట్టు. ఫస్ట్ కప్పులు ఇంకా సగం సమోడు వరే 6 నిమిషంన్నర అయిపోయింది. అలా అయింది. ఫస్ట్ కప్ చల్లగా అయింది. లాస్ట్ వరకు అయింది. చూడు అక్కడక్కడ అవుతుండు. అన్న చాయ్ ఎట్లుంది? వీటి అన్నింటి మీద అట్టు కట్టింది. 10 నిమిషాలు ఆగుంటే పిట్టు ఏమైనా ఉంటాయి పోయి అప్పాలు గోల్డ్ ఇంకెందుకు చికెన్ వద్దా? బేకంలోకి వెళ్ళి ఏమన్నా ఏమంటావా? కేకు కేకు ఊరే వీడి చాయ్ తాగుతుంటే చూసిన ఊరిలో వస్తున్నారా నీకు మాట తడబడుతుంది. సరదైంది బేకం డబల్ సరదైతే మాట తడబడుతుంది. అయినా 3 minutes 15 seconds అయింది గాయస్. ఇప్పటికి ఇంకా ఫస్ట్దే ఓడవలేదు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 4-5 అయిన తర్వాత 20 నిమిషాలు అవుతుంది.
అందుకే కానీ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ పోతుంది ఫస్ట్ సారి కంటే అయింది దన్నాన తాగుతుండు. ఫస్ట్ కప్ అయితే అయిపోయింది గాయస్. అలాగైతే గారా పేరస్ అలాగైంది కాలుతూనే ఉంది అది. కొత్త టెక్నిక్ వాడుతుండే గాయస్. ఒక కప్లో ఆగకుండా ఒక చేయి మీద పడ్డా అనుకో. బాబా బాబా ఏం టెక్నిక్ అయ్యా, బా ఏమి వాడకం అయ్యా. ఏమనిపిస్తుంది కాలుతుందా? అక్కు కక్కేమో అయితా నేను తాగకుండా అవుతా. చాయ్ అంటే విరక్తి వచ్చేటట్టున్నది. ఇప్పటివరకు మేము ఛాలెంజ్ చేసిన ఏ ఐటమ్ అయినా సరే బయట తిందామంటే అంతటా అనిపిస్తుంది. చాయ్ మీద కూడా విరక్తి వచ్చేటట్టున్నది. ఇక 9 నిమిషాలు అవుతుందా? ఆమ్లెస్ ఫోన్ చేయి. కొంచెం ఎందుకైనా మంచిది నంబర్ తెచ్చి కాలింగ్లో పెట్టుకుందాం. ఏమైనా వేసుకోవచ్చు నుంచి. వింత వింత సౌండ్లు వస్తున్నాయి. అరే అల్లింత మిగిలే కదా. అరే చూర్రా. లే బంద్ పెట్టు. ఇల్లు ఉంది ఉందా? రెడీగా ఉండు. 26 అన్న టైమింగ్ కనుక గైస్ మీరు చూసినట్లయితే 9 minutes 26 seconds అయితే ఆగేసిండు. ఎట్లుంది ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది? అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అంతేనా? మంట మండుతుందా, కక్కొచ్చినట్టు అవుతుందా? ఇక్కడ దాకా నిండినట్టుంది. జర అటు ఇటు ఒక 2 రౌండ్లు వేస్తే సెట్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో గైస్ ప్లేన్ గార్డ్ అయితే పార్టిసిపేట్ అవుతున్నాను. ఎంత టైంలో తాగుతా అనుకుంటున్నారా? ఒక 7 నిమిషాలలో కదా. 7 నిమిషాలా? 3, 2, 1 స్టార్ట్. కాలింది. ఏమైందిరా? ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? 7 నిమిషాలు ఒక గ్లాసా లేకపోతే అన్నా? ఇప్పుడు చెప్పి 7 నిమిషాలు అవుతా, 8 నిమిషాలు అవుతారా? 2 అయిపోతే 7 నిమిషాలలో. అంటే అన్న కరెక్ట్ టార్గెట్ సెట్ చేసిండు అన్నట్టు. దిస్ ఈజ్ రియలైజేషన్. ఏమైందిరా? 7 నిమిషాలలో వాడికి ఇంతే తాగుతుండ్రా. నీకు వచ్చినాక వెళ్తే సేమ్ డైలాగ్. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. 4 అప్పాలు వేసుకుంటా. ఈ ఫ్యూచర్ ఒక నిమిషం అయింది. చిప్పు అబ్బో అంటుండు. నువ్వెట్లా అంటావు? నవ్వుతున్నావు. మన పాట ఉన్నది. ఇక ఒకటి తాగే వరకు 2 సల్లారిందేమో అనుకుని టక్కగా తీసుకుని ఇంకా సగం కప్పు కూడా కాలే అన్న. నిన్ననే ఉంది కదా. కింద పోయింది అనుకో మళ్ళీ ఇంకో కప్పులో పోసిస్తాం రే. పోయిరా సలం తాగరా. అన్నా వీళ్ళ పరిస్థితి ఇట్లయింది. మన పరిస్థితి ఏందో. ఇక తాగుదాం. భయపడతావా? వీళ్ళు గట్లే అనుకున్నారు, కాలిచ్చుకున్నారు. కోసు ఎట్లా తాగుతుందో బీరుతానే చచ్చినట్టు వస్తుంది. జల్జలమంటుంది మూత మొత్తం. 3 గ్లాసులు నిండున్నాయి గారు. ఇంకా ఇప్పుడు అంతా 2 అయింది. మరి 5 నిమిషాలు అయింది టైము. జల్ అంటుంది చెప్పా. జల్ అంటుంది మొత్తం. ఏంది కాలాడు 108 కొట్టి పెట్టు. మన అయితే డైరెక్ట్ ఫోన్ చేద్దాం టక్కన.
అరే టక్కన నోట్లో వేస్తాను. ఇది అంతా చెమటలు మొత్తం నాని పీకినారా గుండంతా. ఓరి దెబ్బకు చల్ల చెమటలు వచ్చినాయి. చల్లగా అయింది మనిషి ఇక పీకటట్టే ఉన్నాడు. అందరికంటే ఫస్ట్ తాగి మంచిగా గెలుస్తాడేమో అనుకున్నాం అన్నిటి లెక్కనే. అన్న టైం దాటిపోయిండు 10 నిమిషాలు. కక్కే మీద అవ్వారే. ఈ చాయ్ తాగుతుంటే ఛాలెంజ్ లెక్క లేదు, రివెంజ్ ఛాలెంజ్ లెక్క ఉన్నది. మొత్తం చెమటలు వచ్చినాయి. ఎవరికైనా రివెంజ్ ఛాలెంజ్ మొత్తం దాగబెట్టి జోచిప్ తినిపించాము మీకే. దీని తర్వాత జోలోచిప్ తిన్నారనుకో పొద్దుగా 4 బొంకట్టలే అవసరం లేదు. బొంకట్టలు ఇక శంగబట్టి అని చెప్తుండ్రా. వాడు ఎంత సేపు తాగుతాడో కానీ చచ్చిపోతున్నాడు. స్టాప్. 11:22 అయితే గాయస్ తీసుకున్నాడు. 7 నిమిషాలు తాగుతా అన్నాడు. 11:30 పట్టింది. ఇప్పుడు 3rd పొజిషన్లో నేనే. నెక్స్ట్ దాని ఎంత టైం చెప్తున్నారా? ముక్కు ఊగుతుందా? ముక్కు ఊగుతుందా? ఇట్లా మొత్తం జలజల అంటుంది. ఎట్లా అనిపిస్తుందిరా? ఓ అబ్బో కథమే. మినిమం 10 సెకండ్ల తర్వాత అక్కినా కథమే రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టే. ఎవరిదాకా ఎట్లా వేసిన అంటే ఇట్లా అరే మీరు ఇంతసేపు తాగిరా గిట్లా తాగిరా అన్నాడు పెట్టిండు. అయిపోయింది. నువ్వు తాగలే గంతగానం ఎందుకు ఫీల్ అవుతున్నావు? అట్లా ఉండదు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి. చాలా తాగుదామని చూస్తాడు లోపల కాలుతుంది. అన్న టేస్ట్ ఎట్లుంది? కాదు ఇంత ఒక పురుగు వాడి ఉండే అదే పోసిన అట్లే. మాట పడిపోయింది. ఇవాళ దాకా మాట్లాడింది, ఇప్పుడు ఏం మాట్లాడతలేడు. ఇక కింద మీద తాగుతావు అన్నాను. మేము స్టార్టింగ్ లో ఏమనుకున్నాం అంటే చల్లది 10 గ్లాసులు పెట్టుకొని తాగుదాం అనుకున్నాం. కాకపోతే అన్న చల్లది ఎట్లా తాగుతారా? చల్లది కాదు గరందా అన్నాడు. నీకు ఏర్పడుతుంది ఇప్పుడు. ఇంకా గరం ఉంటుంది. మూతి ఊగుతున్నా. గరం తాగరా గరం తాగను అన్నాడు. ఇంకా ఈ మూతి కూడా ఎక్కడ చూడేచ్చారు కదా. ఇప్పుడు ఒకటి అయిపోయింది. నిజంగా కూడా తాగంటే మన కింద పడితే క్విట్టే. నేను చెప్పలే 2వ క్లాస్కి ప్రతి ఒక్క మూతి కాలుతుంది. అందుతుంది కూర అంతా గరం. డ్రంక్ అండ్ డ్రైవ్ అని దగ్గర వచ్చారు. వద్దు నాలుకదా మడతాందిరా. నేను తాగుతా. కక్కొత్తుందిరా. కక్కొత్తున్నా కుట్టు ఎవడో ఒకటి కక్కాలి. నువ్వు అక్క అన్న ఎవరు కక్కలే. పద్నాలు ఆడి కాకు అన్న టైం వచ్చేసి 8:58 సెకండ్లు అయితే అయింది. ఇప్పటి నుంచి 4, 5, 6,
7 8 కక్కిన లెక్క పెడితే ఇక బేగ్ వచ్చిందంటే ఏం కాదు పోయినట్టుగా 10 ఓకే 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 సక్సెస్ఫుల్గా అన్న అయితే గెలిచేసిండు 8:58 seconds లా అయిపోయింది. ఇప్పుడు చాయ్ లవర్ అయితే పార్టిసిపేట్ చేయబోతుండు. నా బాధ ఎట్లుంటుందో. ఇప్పటిదాకా ఏమైంది అనుకుంటున్నావు బాబు? ఎట్లుంది చాయ్ అయినా? నా టీ షర్ట్ మొత్తం నానిపోయింది లోపల చెమటలతోని. గిడ అని మీరితే ఇంకా వస్తుంది గిడ. అగో నాలుగే ఎట్లా ఉంటున్నావు? మొత్తం అంతా జమైంది. చాయ్ చాయ్ ఉంది. స్టార్టా 1 2 3 స్టార్ట్. జింగ తాగలేవు జింగ ఘోరంగా ఉన్నాయి. ఎందుకు డిమోటివేట్ చేస్తారు? వీడు చాయ్ లవర్ అని చెప్పేసి సంపుతాడు మమ్మల్ని బతకనియాడు. ఇలా చూద్దాం చాయ్ లవర్కి ఏమవుతుంది. ఇంకా వచ్చాడు ఆల్రెడీ ఒక బుక్క తాగని అర్థమైంది దానికి. చాయ్ తాగుతూనే ఇది వస్తుందట లేకపోతే రాదట. ఊత్తాను ఇట్లా ఉఫ్ అని గట్టిగా ఎంత తినాలి అంతే. అది జింగ కక్తావు జింగ ఒక్కడసారి బాగా తాగుతుంది ఇట్లా అని. జింగ కక్తావు జింగ కక్తావు. కోతి కుండు పుట్టినట్టు ఒకటే తిరగదాలి. అయిపోయింది 4 సెకండ్లు. ఒరే వాడు 2 బుక్కలు కూడా 4 నిమిషం అయిందిరా. ఎప్పుడో స్టార్ట్ చేసినట్టున్నారు. వీడియోలో చూసుకో. ఒకటే నిమిషం ఎట్లా అయిపోయింది? కాలుతాంది సత్తురు మత్తు గింతే ఉంది. మరి సలవునే మీద పోయినా మరి నీ తప్పే గరం కానియకపో అయింది. గరమైంది కదా సిమి ఆడుతున్నావు. ఒక కప్పు నింపు. మళ్ళీ పోయింది రే సగం అవుతా పోయి గింతే పోస్ట్. కొనుక్కుడు బ్యాచ్ ఉంది ఇది కూడా దొరకబడుతుంది ఇప్పుడు. ఇక ఇక్కడ సీమిడి వచ్చింది మొత్తం. వీడియో మధ్య సీమిడి చేస్తే కిట్టేగా సీమిడి స్టార్ తెలుగు జింగ. గాయస్ మీరు చూడొచ్చు దారాలు కారింది. ఇక పోయిందనంత సొమ్ము పోయలే తక్కువనే పోసినాం. మళ్ళీ అన్ఫేర్ అంటారా అని ఇప్పుడు అసలు పనులే చేస్తాడు లంగవేడు. సింపతి కొట్టే నీకు ఆడియన్స్ తాడ. అయిపోయింది రా వాడు జన్మలో నా దగ్గరికి రాలేడు. అంత ఒక బుక్క ఆయన అని నేను ఆగం కొద్ది పోసుకున్నా కాబట్టి పోయింది. ఆగం కొద్ది ఎవడు పోసుకోమన్నాడు బా? ఆగం కొద్ది మేము కూడా పోతాం. ఎంత టైమింగ్ కోతి? 8:58. తాగుతాడా ఎందుకు వీడు? ఫస్ట్ వచ్చినట్టున్నారా? అయిపోయిందిరా చాయ్. రెడీ పెట్టుకో. ఉన్నది మొత్తం ఉన్నది ఇంకా. స్టాప్. అయ్యా జింగడా మజాగా. 42 minutes. యాక్చువల్ ఏమైందంటే చాయ్ కొద్దిగా మీద పోతాను ఇంకా, అందుకే నా చాయ్ ఖరాబ్ అవుతుందని పోయలే. చాయ్ కొద్దిగా చల్లగా ఉండే ప్లస్ మండే నేను ఆపుకున్నా. పాపం మనోడే కదా అని చెప్పేసి అంత ఏం సింపతి అవసరం లేదు నాకు. ఆయన మనోడే కదా అని చెప్పేసి కొద్దిగా చల్లగా అయితే అవసరం లేదు. నేను ఒప్పుకోను. ఫస్ట్ అయితే వచ్చిండు జింగడు. లే. సో ఇప్పుడు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో వచ్చేసి అన్న కోతియాడని ఉంటారు లేకపోతే కోతియాడ ఒక్కడని ఉంటాడు.
సో చూద్దాం, ఏదో ఒక మంచి రివెంజ్ ఛాలెంజ్ ప్లాన్ అయితే చేద్దాము. సో ఈ వీడియో పైన కనుక గైస్ మీకు సపోర్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ మనం మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే చేద్దాం. కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.